దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ఆకాశము నుండి ఏలియా ప్రార్థన చేయగా అగ్ని కురిపించినవాడు. 400 మంది ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారికి ఇష్టమైన దైవమును ఆరాధన చేస్తే ఏ సమాధానము కూడా వారికి రానప్పుడు ఏలియా ఒక్కడే యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేయగా దేవుడి పక్షమున నిలబడి వారందరి మధ్యలో, రాజు మధ్యలో, అక్కడున్న సైనికుల మధ్యలో, ఇశ్రాయేలుల సమూహం మధ్యలో ఒంటరిగా నిలబడి యెహోవా పక్షాన నేను ఒక్కడినే ఉన్నానని చెప్పి సవాలు చేసి ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్నిని పుట్టించినవాడు. దేవునికి స్తోత్రము. అలాంటి ఏలియా ప్రాణ భయముతో ఎక్కడున్నాడు చెప్పండి? గృహలో దాగి ఉన్నాడంట. ఏలియా నీవు ఎక్కడ ఉన్నావు అంటే ప్రాణ భయముతో పరిగెట్టుతూ అంటున్నాడు, ఇంతవరకు సాలయ్యా, నా పితరుల కన్నా కూడా నేను ఎక్కువ వాడను కాను అంటున్నాడు. నా పితరుల కన్నా కూడా నేను ఎక్కువ వాడను కాను. కనుక నీవు పారిపోవలసిన వాడువేనా? నువ్వు ఏ స్థానంలో ఉండవలసిన వాడు? ఈరోజు పిరిగి బందలాగా నీవు పారిపోయి దాక్కుంటావా అని అడిగినప్పుడు ఏలియా అంటున్నాడు, ఆ యెహెజ్కేలు నన్ను భయపెడుతుందయ్యా, ప్రాణము తీస్తానని నాకు చలవిచ్చిందయ్యా, కనుక నా ప్రాణభయముతో నేను పారిపోయానని చెప్పి దేవునితో సమాధానం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎక్కడున్నామన్నాడు, ఏమి చేయమన్నాడు, ఆయన నీకు ఏది సెలవిచ్చాడు ఆ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు. కానీ నీ ప్రాణభయం వచ్చింది, వారిలాగన్నారు వీళ్ళెలాగన్నారు అని చెప్పి షాకులు చెప్పి నీ ఆలోచన ప్రకారముగా నడుస్తానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేనికి చెప్పండి? ఆయన నీకు శ్రమైన మరణమైన నీకు తోడుగా ఉంటాడు కనుక ఆయన నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఎన్నడు విడవడు మరువడు. ఆయన ఏమన్నాడు చెప్పండి? నీ వెనక ముందు కూడా నిన్ను ఆవరించి ఉన్నాడు. నువ్వు కూర్చుండుట, లెగుసుట, నడుచుట, నీకు ఏది సంభవించునో సమస్తము కూడా నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాంటి పరిస్థితిలో దేవుడు నీకెంత తోడుగా ఉండి నీ ఎవరో ఏదో అన్నారని నీవు పారిపోతావా అని చెప్పి దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనము కూర్చునే చోటు, నడిచే చోటు, మనం అన్ని విషయాలలో గుర్తు ఎరిగి నడవాలి. కనుక సంఘమునకు ఎలుపటి వారి ఎడల మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవక, పాపుల మార్గములో మీరు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున మీరు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడే ధన్యుడు. దేవుడు ఏమన్నారు చెప్పండి? అపహాస్తులు కూర్చున్న చోటును నీవు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించుచు అతడు నీటి కాలువ వరణ నాటబడిన చెట్టుగా ఉంటాడు. దుష్టుల ఆలోచన తప్పున నడవద్దు, పాపుల మార్గములో నడవద్దు. కనుక అపహాస్తులు కూర్చున్న చోటును నీవు కూర్చోవద్దు. ఎక్కడ ఉండాలి చెప్పండి? పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారో, దేవుడు నామమును అంగీకరించిన వారు, నీకు తోడుగా ఉన్నవారు వారితో నడవాలి. కానీ నీవు దుష్టుల ఆలోచన చొప్పున దుష్ట సాంగత్యములో నీవేమాత్రం నడవకూడదు అని దేవుడే అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనకు ఎక్కడ సెలవిచ్చాడో, నీవు ఎక్కడ ఉండమన్నారో, నీకు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారముగా నీవు నడిచినప్పుడు
దేవుని కాపుదల నీకుంటుంది. నీ ఇష్ట ప్రకారముగా నీవు నడిచినప్పుడు నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. దిద్దుబాటు అసహ్యము కదా, నీకు అసహ్యముగా ఉన్నది కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీ వెనుకకు నీవు త్రోసివేస్తున్నావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారులారా, ఇది యోచించండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేసేదను. తప్పించుకునేవాడు ఎవడు లేకపోవును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఏమన్నారు చెప్పండి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నేను మాట్లాడుతున్నప్పుడు నీవు దిద్దుకోవట్లేదు కదా, కనుక నీవు నా మాటలను వెనకకు త్రోసివేస్తున్నావు. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీపిస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేయిస్తున్నావు. కీడు చేయవలనని నీ నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు. ఇట్టి పనులు నీవు చేస్తున్నావు కనుక నేను మౌనముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. ఎందుకంటున్నారండి? ఒకరోజు నేను నిన్ను గద్దిస్తా కనుక నేను నీకు చెప్పిన అసహ్యమైన పనులన్నీ కూడా ఈరోజు నీవు చేస్తున్నావు. ఒకరోజు వాటిని నీ ఎదుట పెట్టి గద్దిస్తా. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుణ్ణి మరిచేవారులారా, దేవుని చిత్తమునకు లోబడని వారులారా, దేవుని ఆజ్ఞకు దిద్దుబాటు మీకు అసహ్యము కదా. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను దిద్దుకొనమని సరి చేసుకొనమని ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు అసహించుకొని వాటిని పక్కకు తోసివేసి నీ ఇష్టానుసారముగా నడిచినప్పుడు దేవుడు ఒకరోజు వాటన్నిటినీ నీ ఎదుట పెట్టి ఏమంటారు చెప్పండి? గద్దిస్తా. అప్పుడు నీకు సహాయం చేసేవాడు ఒక్కరు ఉండరు అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడు? నిన్ను దేనికి నిన్ను రక్షించాడు, ఏ విధముగా నడుచుకొనమని సెలవిచ్చాడు. కనుక ఈ లోకములో నీవు కూర్చుండుట, నడుచుట, మాట్లాడుట, నీవు ఎక్కడికి వెళ్ళినా నా ఆత్మ నిన్ను వెంబడిస్తూనే ఉన్నది అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నుండి మనం ఎక్కడికి వెళ్ళగలం? అలాగే అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు చెప్పండి? ఎలీషా దగ్గర ఎవరు చెప్పండి? గెహాజీ అనుకున్నాడు. నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? చూడండి ఆ వాక్యం చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. అతడు లోపలికి పోయి అతను లోపలికి పోయి తన యజమానుని ఎదుట ఎలీషా వానిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి ఎచ్చటి నుండి వస్తున్నావు అని అందుకు వాడు దాసుడైన నేను అమ్మా నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు ఎదుర్కొనుటయు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఆత్మ నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల ఒలీవ తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను సంపాదించుకొనుటకు ఇది మనకు సమయమా? చాలు. దేవుని స్తోత్రము.
గెహాజీ ఏం చేశాడు చెప్పండి? ఎలీషాను మోసము చేసి ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు గెహాజీ. అక్కడ నయమాను స్వస్థత పడి కుష్టి రోగాన్ని పోగొట్టుకుని, ఆ కుష్టి రోగము పోతే ఎలీషాకు బహుమతి ఇవ్వాలని వచ్చాడు. ఆ బహుమతిని ఎలీషా అన్నాడు, నీ బహుమతి నువ్వు తీసుకువెళ్ళు. ఇశ్రాయేలీలో సర్వ సృష్టికర్త, సర్వము పరిపాలించే దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, ఆయన సజీవుడు కనుక ఇశ్రాయేలు పక్షానున్న దేవుడు, ఆయన కొనకడు నిద్రపోడు. అలాంటి శక్తివంతుడు ఇశ్రాయేలీల పక్షానున్నాడు కనుక మాకు నీ ధనము అవసరం లేదు. కనుక ఆ దేవుని మాటతో సమస్తము కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడని తెలియపరుస్తానికి ఎలీషా అతనికి స్వస్థతనిస్తే గెహాజీ ఏం చేస్తాడు చెప్పండి? ఆ డబ్బు తీసుకుని ఆ నయమాను వెళ్ళిపోతున్నాడని చెప్పి ఏం చేశాడు చెప్పండి? మా యజమానుడు ఇమ్మన్నాడని చెప్పి మరలా వెళ్ళి ఆ ధనాన్ని ఆశించి తీసుకుని వెళ్ళి దాచుకుని వచ్చాడు ఎలీషాకు చెప్పకుండా. కనుక ఎలీషా దేవుని ఆత్మతో నింపబడిన వాడు కనుక గెహాజీ ఎక్కడికి వెళ్ళాడో, ఏమి చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అన్నీ కూడా ఆత్మలో చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూసినప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహాజీ లోపలికి వచ్చిన గెహాజీతో అంటున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళలేదయా అని పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. కనుక నా ఆత్మ నీతో రాలేదా? ఇప్పుడు ఒలివ తోటలు, బంగారమును, అలాగనే ఆస్తిపాస్తులు సంపాదించుకొనుటకు ఇది మనకు సమయమా? ఆనాడే సమయం లేదంటున్నారు, ఈనాడు ఇంకా మనకు సమయం ఉంది అంటున్నామా? ఈరోజు ఆస్తిపాస్తులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు సంపాదించుకొనడానికి ఇది మనకు సమయమా అని ఆనాడే అంటామంటే, ఈనాడు ఇంకా మాకు సమయం ఉందండి, మేము సంపాదించుకుంటామని అంటుంటే దేవుడు అంటున్నాడు, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము. అలా సంపాదించుకోనండి. కానీ అది ఎలా? దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడికి ఇవ్వండి. దేవుడు మీకు ఏ పరిసరి అప్పగించాడో, ఏ పనులు మీకు చేయమన్నాడో ఆ పని చేసి ఆయనను సంతోషపరచండి. ఆయన పనులు మానివేసి మీ సొంత పనులు చేసుకోవటానికి కాదు. నీకు రక్షణ ఇచ్చింది, నిన్ను స్వస్థపరిచింది దేనికి చెప్పండి? ఆయన సాక్షిగా ఉండాలి అని. కనుకనే యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయము 14వ వచనములో, అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని, బాగు చేసిన వాడు యేసు అని యూదులకు తెలియచేశాడు. స్వస్థత పడినవాడు 38 సంవత్సరాలు శాపగ్రస్తుడై కోనేటి యొద్ద పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు శాపగ్రస్తుడై లేవలేని స్థితిలో పడి ఉన్నవాడు బాగుపడిన తర్వాత ఎక్కడున్నాడు చెప్పండి? రాజకీయ సెంటర్లో, అలాగునే లోకములో, లోక ఆనందాలలో అతను తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు, ఇది నీకు సమయమా అని యేసు ప్రభు దేవాలయములో వాడిని చూసి ఏమన్నారు చెప్పండి? ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇంకా నీవు పాపపు మాటలు, పాపపు క్రియలు చేయకము. దేవుని స్తోత్రము. అలా దేవుడు నిన్ను రక్షించింది మరలా లోకములో కలిసిపోవటానిగా, లోకస్తులుగా ప్రవర్తించటానిగా, సంఘమునకు ఎలుపటి వారి ఎడల నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? బహు జాగ్రత్త కలిగి ఉండాలి. యేసు ప్రభువుకి నీవు సాక్షిగా ఉండాలి.
కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి? సంఘమునకు ఎలుపటి వారి ఎడల మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో స్వస్థత పొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లుగా ఇంకను నీవు ఆ పాపము క్రియలను చేయకము. దేవునికి స్తోత్రము అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి మరలా మారు మనస్సు పొంది వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభు నన్ను బ్రతికించాడు, ఆయన సాక్షిని అని జనులలో ప్రకటన చేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ సాక్షిగా ఉండండి. వాదోపవాదాలతో కాదు. మనము వాదోపవాదాలు పెట్టుకోవడానికి దేవుడు మన పిలవల. ఆయన సన్నిధిలో మనము సంపూర్తి అయిన ప్రేమను చూపించే వారిగా ఉండాలని మన పిలిచాడు. నా కుమారుడా ఏలియా, నీవు ఎక్కడ ఉన్నావు అని అంటే, నేను పారిపోయానయ్యా, యెజబెలు నన్ను గద్దించింది, నా మీద నన్ను సంపుతానని భయపెట్టింది అని తెలియపరుస్తున్నాడు. కనుక ఎంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండగా నేను వెనక ముందు నిన్ను ఆవరించున్నానే, నీవు ఎక్కడ ఉన్నావు? గృహలో దాగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు నిన్ను పిలిచినవాడు, నీకు రక్షణ ఇచ్చినవాడు, నీ ప్రవర్తన ఎరిగినవాడు, నీ క్రియలు నీ ప్రవర్తన సమస్తము ఎరిగినవాడు. ఆయన సమస్తము నీ కాపుదల్లో నీకు తోడుగా ఉన్నాడు. నీ శత్రువులతో పోరాడతాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఆ జ్ఞానుల వలె ప్రవర్తించకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మన పిలిచిన దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువ కలిగి ఉంటాడో, ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు సిద్ధముగా ఉంటాడో ఆ దాసుడు ఎంతో ధన్యుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీ సిద్ధపాటు కలిగి ఉంటే, ఆయన ఆజ్ఞలను మీరు గైకొని మీరు నడుచుకునే వారిగా ఉంటే మీరు ధన్యులు. లేదా సరి చేసుకోనమని ప్రభు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో నీవు ఎక్కడ ఉన్నావు? ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అంటే, ఆదాం అంటున్నాడు, నీ తోటలో నీ స్వరం ఉన్నప్పుడు నేను దాగి ఉన్నాను. దాగటానిక నీ ఉంది? మరుగుగా ఉండటానిక? నేను ఆజ్ఞాపించినవి నువ్వు చేసినప్పుడు పాపముని నేను చేస్తా చెప్పండి, మరుగుపరుచుద్ది. కనుక పాపము చేసిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? మరుగుగానే ఉంటాడు. కనుక దేవుని ఆజ్ఞను అనుసరించిన వాడు దేవుని ఎదుట ధైర్యము కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనలను దేవుడు ధైర్యవంతులుగా నిలబడమంటున్నాడు. నా ఎదుట మీరు ఉండాలి. కనుక మీరు ఈ లోకములో కూర్చుండుట, నడుచుట, లెగుసుట, నేను సమస్తము ఈ నడకలు పడకలని ఎరిగే ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవునికి మరుగైనది ఏదీ లేదు. కనుక మనము దేవుని చిత్తమును ఎరిగిన వారై సిద్ధపాటు కలిగి బుద్ధి కలిగిన వారి వలె బుద్ధి లేని కన్నికలు కాకుండా బుద్ధి కలిగిన వారిగా ఉండాలని ప్రభువు చెలవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. మేము ఈ సన్నిధికి వచ్చి 9 సంవత్సరాలు ఉంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము రాకముందుల మేము విగ్రహారాధనలో మరి భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళము. మేము గుడి కూడా కట్టాము. మా ఆయనకు కూడా 9 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్నాడు, 4 సంవత్సరాలు భవానీ మాల వేసుకున్నాడు. మరి మేము అనేకమైన పూజలు చేసేవాళ్ళము. నేనైతే కనీసం వారంలో ఒక్కరోజు కూడా తిండి తినేది, అంత ఉపవాసం ఉండి తిరిగేదాన్ని. అసలు నేను అంత పూజలు చేసేదాన్ని. మరి అలాగా కొంతకాలం అవుతుండగా మా ఆయనకి మేము ఊర్లో గుడి కట్టాము. మేము
అమ్మవారి గుడి కట్టాము. కట్టినాక ఆ సంవత్సరం అంటే ఇంకా 4 ఊర్లు బాగా సంబరాలు చేసి బట్టలు పంచి భోజనాలు పెట్టి బాగా చేసాము. ఇంకా సంవత్సరం అయింది, మళ్ళీ 2వ సంవత్సరం చేసాము. 2వ సంవత్సరం చేసి మేము వచ్చిన ఒక వారం రోజులకే మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇంకా బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది. ఇంకా కోమాలోకి వెళ్ళిపోయాడు. 10 లక్షల దాకా ఖర్చు అయినాయి. ఇంకప్పుడు కంచి మాలో ఏదో ఒక దెబ్బతినడము, లాస్ అయిపోవడము ఇంకా అలా జరుగుతుంది. ఇంకా 3వ సంవత్సరం కూడా పండగ చేసాము. చేసి వచ్చినాక ఇంకా అలాగయ్యి చాలా మా సొంత ఇల్లు ఉండేది, ఇల్లు కూడా అమ్మేసాము. ఇంక అలాగా చాలా లాస్ అయిపోయాము. ఇంకా చాలా బతకడానికి కష్టం అనే ఒక స్థితికి అయిపోయినాము. అయినప్పుడు ఫస్ట్ అన్నీ ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని ఆదరించోళ్ళు. మేము 4 అక్క చెల్లెలు, ఒక అన్నయ్య, మా ఆయన వాళ్ళు కూడా వాళ్ళు 4 అన్నదమ్ములు, ఒక అక్క. ఇంకా అందరం మా దగ్గరే ఉండేవాళ్ళము, అందరం కలిసే లెక్కన. అలాంటిది కూడా మమ్మల్ని పలకరీయడం కూడా చాలా కష్టంగా ఉండేది. మమ్మల్ని ఎవరో బయట లెక్కన చూసేవాళ్ళు. ఇంకా అలాగయ్యి చాలా బాధపడేవాళ్ళం మేము. మా ఆయన కూడా బాగా ఇంకా తాగడం నేర్చేశాడు. ఫస్ట్ లేదు, మధ్యలో నేర్చేశాడు. ఇంకా నేర్చనమాట. ఇంటికి కూడా రాత్రి సాయంత్రం 7-8 అయితే స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఫోను. మేమైతే చాలా బాధలు పడేవాళ్ళము. నా పిల్లలు నేను ఇద్దరమైతే గేటు పట్టుకొని ఏడ్చుకుంటూ అలాగే ఉండేవాళ్ళము. నేనైతే మా ఆయన మారాలని నేనైతే తిరగని చోటంటూ లేదు. చాలా బాధలు పడ్డాను, కానీ మారలేదు. యాక్సిడెంట్ అయినా తాగుడు మానలేదు. ఈరోజు మా ఇంట్లో 10 తులాల బంగారం చూస్తే పొద్దున్న కల ఎలా తీసుకెళ్ళిపోలేని ఆలోచన ఉండేది ఆయనకి. అలా మమ్మల్ని చాలా బాధలు పడినాక ఇంకా ఒకరోజు మా ఆయన అప్పుడప్పుడు వచ్చి విజయవాడ వచ్చి ఇక్కడ బిల్డర్ పనులు చేస్తుండాడు, పెయింటింగ్ వర్క్ చేపించేవాడు. ఇంకా అలాగయ్యి ఆయన బిల్డర్ ఏమన్నారంటే, మరి ఎప్పుడు బ్యాచులర్గా వచ్చి చేపిస్తున్నావు కదా, ఫ్యామిలీతో వచ్చేసారా అని. ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వచ్చేసారా, నేను అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని అన్నారంట. ఇంకా నాకు వచ్చి చెప్తే నాకు బాధ ఏంటంటే, అన్ని విధాలుగా ఉన్నప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరూ ప్రేమగా చూశారు. మరి నా భర్త చూస్తే స్థిరం లేదు. నేనైతే అంత తెలివైందని కాను. అలాగే వీళ్ళందరికి దూరంగా వెళ్ళిపోయి చనిపోదామని ఒక ఆలోచన తప్ప కానీ ఇక్కడ వచ్చేదో బాగుపడతామని కాదు. నేను కూడా నిర్ణయం చేశాను, వెళ్ళిపోదాంలే అన్నాము. ఇంక మేము ఇక్కడికి ఆయన ద్వారానే వచ్చేసాము. ఆయనే మాకు ఆటోనగర్ వచ్చాము. ఆటోనగర్లో ఆయనే ఇల్లు చూశాడు. ఇంకా మేము వచ్చినాక కూడా చాలా బాధలు పడ్డాము మేము. ఇంకా ఆ ఇంటి వానరామ మమ్మల్ని చూసి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి మమ్మల్ని చెల్లి ఏంటి దిగులుగా ఉంటారు, బాధపడతారని పలకరించేది. ఏమి లేదనేది అన్ను. మరి ఆమె అయితే ఇంకా నాకైతే ఒక మాట అన్నది, మీరు చూస్తే బాగా బతికిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీరు దిగులుతో కుంగిపోతున్నారు, మరి వంట చేసుకుంటే ఏంటలేదు ఏంటమ్మా అని అంటే ఇంక నేనేం మాట్లాడేదాన్ని కాను. తర్వాత ఇంకా ఆమెమి నేను ఒక మాట చెప్తాను, మాట వినమ్మా అన్నది. ఏంటంటే మరి నిన్న ఎన్టీపీస్ దగ్గర ఒక చర్చ్ ఉందమ్మా. మరి నేనైతే నా భర్త చనిపోయి నాకు కూడా నా 2 అన్నదమ్ములు ఒక అక్క చెల్లెలు ఉండేది. మరి నా ఆయన ఉన్నప్పుడు నన్ను అంతా ఆదరించేవాళ్ళు. ఆయన చనిపోయినాక నన్ను ఎవరు ఆదరించి మాట్లాడడం కూడా కష్టంగా ఉండేవాళ్ళు. మరి నాకు అప్పిచ్చేవాళ్ళు కూడా, నేను ఇల్లు గుడిసెలో ఉన్నాను, మరి ఇల్లు వేసుకుందామని ఎవరు అప్పివ్వలేదమ్మా. చాలా బాధలు, అన్నంలో కారం వేసుకుని తినే పరిస్థితులు అమ్మా నావి. మరి నేను ఒకరోజు మా అమ్మాయికి ఆ పత్రిక దొరికితే తెచ్చిస్తే మేము ఆ చర్చికి వెళ్ళామమ్మా. నేను 7 వారాలు వెళ్తే నాకు వడ్డీ లేకుండా ఒక ఆమె అప్పు తెచ్చిచ్చింది ఇల్లు కట్టుకోమని. మరి నేను ఈరోజు వీళ్ళకి 3 పార్సల్ వేసుకున్నానంటే మరి ఆ సన్నిధికి వెళ్ళడమే అమ్మా, నువ్వు కూడా రా అని నాతో మాట్లాడితే నేను చేయని దేవుళ్ళు అంటూ లేవు, నేను చేయని పూజలు లేవు, నాకు యేసుప్రభు కాపాడుతాడా, నేను ఎక్కడికి రాను, నాకు అసలు చెప్పబోకన్నాను. మళ్ళీ వచ్చింది. మళ్ళీ అదేంటే ఆమె ఏంటంటే పిల్లల్ని దగ్గరికి తీసుకొని బాగా వాళ్ళని ప్రేమగా చూసేది. ఇంకా ఆమె ప్రేమను బట్టి
సరే నీ ప్రేమగా నాకు దేవుడని కాదు కానీ నీ ప్రేమను పెట్టి వస్తాంలే అని చెప్పాము. మరి ఆ రోజు క్రిస్మస్ పండుగ మాకైతే తెలీదు. మేము తల్లి నలుగురు ఆమెతో పాటు వచ్చాము. మరి మా బాధలలో మేము చెప్పాము. చెప్తే అయ్యగారు అన్నారు, మీకేం భయం లేదమ్మా, మీరు 7 వారాలు రండి, మీ బాధలలో తీరిపోతాయి అని చెప్పారు. చెప్పినాక మేము ఇంకా అలాగా ఫస్ట్ ఇంకా అయ్యగారు చెప్పంగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. నాకు ఒకరున్నారా ఇంత ధైర్యం చెప్పేటోళ్ళు, నాకు ఒక ఆలోచన హృదయంలో వచ్చింది. ఇంకా దగ్గరపరుచుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. 2వ వారం వచ్చాము. వచ్చినాక ఇంకా ప్రార్థన చేయించుకు వెళ్ళాక నా పిల్లలకి అక్కడ ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే, అమ్మ మీ పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో అదే స్కూల్లో జాయిన్ చేస్తానంటే నేను ఏడ్చేదాన్ని. నా ద్వారా ఎంతోమంది మా అక్క పిల్లలకి నేను చదివిపించాను, ఎంతోమందిని జాయిన్ చేశాను. నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో వేయాలని ఏడ్చేదాన్ని. నేను పంపిననిదాన్ని. మా పెద్దమ్మైనా చదువుపోయిద్దేమో, మమ్మీ నాది 7వ క్లాస్ ఆగిపోతుందేమని ఏడ్చేదయ్యి. ఏదైనా మన గవర్నమెంట్ స్కూల్లో అయినమ్మని అని అనేదాన్ని. తర్వాత అక్కడ 2వ వారం 3వ వారం అయింది. మా పిల్లలకి చదివిపించుకోవడానికి ఫ్రీగా చదివిపిస్తామని వచ్చారు. అది ₹1,00,000 పెట్టినా మాకు దొరకదు హాస్టల్. అంత బాగా నేను చదివిపించే కంటే ఇంకా 10 రెట్లు ఎక్కువనే ఇంగ్లీష్ మీడియమే. మరి చదివిపించుకోవడానికి మాకు దేవుడు సహాయం చేశాడు. నేను పిల్లలకి 2 హాస్టల్లో వేసాము. వేసినాక కూడా చాలా దుఃఖపడ్డాను. పిల్లల్ని ఎప్పుడు 10 రోజులు నేను ఎక్కడికి పంపించేదాన్ని గాను. నేను అంత చూసుకునేదాన్ని. ఈరోజు మేము అనాథలుగా తలొక అయిపోయి దుఃఖపడేదాన్ని. ఒకరోజు నేను ఇలాగ ఏడుచుకుంటూ పడుకున్నాను. పిల్లలు హాస్టల్లో వేసినాక ఒకరోజు ఇంకా నాకు యేసుప్రభు దేవుడు దర్శనంలో, అమ్మా నేను నీకున్నాను, నువ్వు భయపడబాకు, నాకు అవి అడ్డుగా ఉన్నాయి తీసేయమంటుంటే నేను నా బాధలో ఉంటే మీరు ఎవరు మాట్లాడతారని నేను ఏడుస్తుంటే మళ్ళీ నాకు అదే స్వరం వినబడుతుంది. ఇంకా సరేనే నేను ఆమెను పిలిచా అక్క, నేను పడుకుంటుంటే నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నాకు అవి అడ్డుగా ఉన్నాయి తీసేయమంటారు అంటే ఇంకా అన్నది, అమ్మ నీకు యేసుప్రభు గొప్ప మేలు చేస్తాడమ్మా, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. మరి నీకు అవన్నీ విగ్రహారాధన ఇంటి నిండున్నాయి, అవి తీసేయమంటాడు దేవుడు. మరి అది దాని గురించి అయితే నాకు తెలియదు, అయ్యగారికి ఫోన్ చేద్దాము అని అన్నాను. అంటే సరే చెయ్యమంటే ఇంకా అయ్యగారు ఏమన్నారు, అమ్మ నీ ఇష్టమేనమ్మా, అది తీసేయమ్మా, దేవుడు మాట్లాడుతాడు, నీకు దేవుడు గొప్ప మేలు చేస్తాడమ్మా అని అయ్యగారు అన్నారు. మళ్ళీ అయ్యగారు కూడా ఏంటంటే నీ ఇష్టమైతేనే కానీ మళ్ళీ తీసి పెట్టుకుంటానంటే కాదమ్మా, నీ మనస్సాక్షిగా నీకు ఎలాగ ఇష్టమైతే అలా చెయ్యి అన్నారు. నేను తీసేస్తా అయ్యగారు, నేను ఉంచనని. మాకు ఇంకా ఆ రోజుకి తినడానికి తిండి లేకపోయినా నా దగ్గర విలువైన వస్తువులు ఉండేవి, ఎండివి కానీ అన్నీ. ఆ విగ్రహారాధనలన్నీ తీసేసి మాకు అయ్యగారు ఏం చెప్పారంటే, తీసుకెళ్ళి ఎడం చేతితో తీసి కృష్ణానదిలో పారేసి అక్కడ కాలు కూడా కడుక్కోకండి, మీరు ఇంటికి వచ్చి కడుక్కోండి అని చెప్పారు అయ్యగారు. మేమైతే నేను తీసుకెళ్ళి పడేసాను. పడేసినాక ఇంకా ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని ప్రార్థన చేసుకున్నాము. ఇంక అప్పటికంచి దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు. ప్రతి క్షణం కూడా పిల్లలు వస్తే అమ్మ రేపు పిల్లలు వస్తారు కదమ్మా అన్నీ వండి పెట్టమని అయ్యగారు అమ్మగారు అయితే చాలాసార్లు అయ్యగారికి తెలియకుండా అమ్మగారికి తెలియకుండా అయ్యగారు డబ్బులు ఇచ్చారు నాకు. అలాగే దేవుడు ఎన్నో మేలు చేశాడు మా పక్షాన. ఇప్పుడు మా అమ్మాయి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కదా.